జిల్లా పరిషత్లో పేరుకుపోతున్న అవినీతి కానీ ఇంకోటి కావచ్చు, మొత్తం ఈ ప్రక్షాళన కోసము భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? దాదాపు కరప్షన్ అనేది లేదండి మన జిల్లా పరిషత్లో. ఇంకేదన్నా ఎవరైనా చెప్తే, ఇప్పుడు దాకా అయితే ఎవరు చెప్పలేదు మనకి, ఏదైనా చెప్తే దాని మీద కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటాం. వాళ్ళని పిలిపించి మందలించడానికి కూడా మేము మందలిస్తాం తప్పకుండా. ఒక స్టూడెంట్గా, ఒక మైనారిటీ మహిళగా మహిళలకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? ఇప్పుడు మహిళల అభివృద్ధికి కూడా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఫండ్ అనేది ఉంటుంది సార్. మాకు 15% వచ్చిన 100 రూపాయలు 15 రూపాయలు వాళ్ళకి ఖర్చు చేయాలనేది ఒకటి ఉంది సిద్ధాంతం. దాని ద్వారా కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మహిళల్ని కూడా భాగస్వాములు చేస్తున్నాం. ఒక మహిళగా మహిళల అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తాను. దేని పరంగా అంటే టైలరింగ్కి, కంప్యూటర్ నేర్చుకోవడానికి, ఆటో డ్రైవింగ్, ఈ విధంగా దీనికి ఇటువంటి కొన్ని కార్యక్రమాలకి మనం ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మహిళా ప్రాంగణానికి కూడా కొంత అమౌంట్ అనేది వెచ్చించడం జరిగింది. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా టైలరింగ్ నేర్పించడానికి డిఆర్డిఏ డిపార్ట్మెంట్కి 10 లక్షలు కేటాయించాం. దాని ద్వారా మిషన్స్ కొని వాళ్ళు ఆ 10 లక్షలతో కాన్స్టిట్యున్సీకి 15 మిషన్స్ వరకు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఇంకేదన్నా మహిళలకు చేసే అవకాశం వస్తే ఆ విధంగా ఏదున్నా సరే మా దాంట్లో పర్సంటేజ్ వైజ్ వికలాంగులకు కానివ్వండి, ఇవన్నీ అమౌంట్స్ అంత ముందరి కూడా ఉంటే తీసి వాళ్ళకి ఏ విధంగా ఇస్తే, ముఖ్యంగా మా మండలానికి ఎక్కువ నేను కాన్సన్ట్రేషన్, అంటే మొత్తం అని కాదు, కొంత ఉన్న రూపాయలు ఒక పావలానైనా సరే మా మండలానికి ఖర్చు చేసే విధంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తే, పేరు లేకపోయినా సరే నాకు చేశానని తృప్తి ఉంటే చాలని చెప్పి అనుకునే వ్యక్తిని సార్ నేను. అంటే మీరు ఎంతో కష్టపడి, అంటే షోడాలు అయితే మీరు చెప్పారు, గ్యాస్ అంతా తీసుకొచ్చి మన ఇతర గ్రామాలకు తీసుకొచ్చి మమ్మల్ని ఎంతో కష్టపడి సాకాడని, అంత కష్టపడి సాకి ఈ స్థాయికి తీసుకొచ్చిన మీ నాన్నగారి రుణం ఏ విధంగా తీర్చుకోబోతున్నారు? తప్పకుండా బాగా చూసుకుంటాను సార్. మేము మా అన్నయ్య వాళ్ళు కూడా బాగా చూసుకుంటారు, నేను కూడా బాగా చూసుకుంటాను. మా నాన్నని, మా మదర్ని, మా అత్తయ్యని, మా మావయ్యని. అంతే. ఇప్పుడు కలిసిమెలిసి ఉన్నారు మేడం? అవును సార్, కలిసి ఉంటాం మేము అందరం. ఇక చివరగా చెప్పండి, భవిష్యత్తులో రావెల కిషోర్ బాబు గారితో మరోసారి డి అంటే డి అనే పరిస్థితి వస్తుందని భావిస్తున్నారా? రాదని చెప్పి అనుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ముఖ్యమంత్రి గారే సపోర్ట్ చేస్తూ ఉన్నారు మాకు. అప్పుడు రాదని చెప్పి మేము భావిస్తున్నాం, గట్టిగా నమ్ముతున్నాం. ఓకే మేడం, ఇంతవరకు చూశారు కదండి, గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ జానీ మోన్ గారు మనతో పంచుకున్న విషయాలను. మంత్రి రావెల కిషోర్ బాబుతో తలెత్తిన వివాదం అది చిన్నపాటి సమస్య అని, ఆ విషయంలో ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి ఆ విషయాన్ని కూడా పరిష్కరించడం జరిగిందని, ఇక అంతా తాము విభేదాలను పక్కన పెట్టి అభివృద్ధి వైపే మొగ్గు చూపుతున్నామని, భవిష్యత్తులో కూడా రావెల కిషోర్ బాబు గారితో ఎలాంటి విభేదాలు తలెత్తవని తాను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నానని చెప్తున్నారు. మరోవైపు విభేదాలతో తన పని లేదు, కేవలం అభివృద్ధే తన నినాదం అంటూ ఆ విధంగానే తను ముందుకు పోతున్నానని, భవిష్యత్తులో మైనార్టీ కోటాలో ఎమ్మెల్యే టికెట్ ఇస్తే పోటీ చేస్తానే కానీ ఒకవేళ ఇతర పార్టీల నుంచి అవకాశం వచ్చినా ఆ పార్టీల వైపు కన్నెత్తి చూసే అవకాశమే లేదని కుండ బద్దలు కొట్టి మరీ చెప్తున్నారు జానీ మోన్ గారు. అయితే భవిష్యత్తు రాజకీయాల్లో జానీ మోన్ గారి అడుగులు ఎలా పడతాయి, ఏ విధంగా పడతాయి అనేది కూడా వేచి చూద్దాం. అయితే జానీ మోన్ గారి అడుగులు ఆ రోజు మరోవైపు పడిన పక్షంలో మరోసారి కూడా మనం జానీ మోన్ గారిని కలుసుకుని మరో ఇంటర్వ్యూ చేస్తాం. అంతవరకు సెలవు. నమస్తే మేడం. నమస్తే అండి, థ్యాంక్ యూ. నేను మీ జానీ మోన్, జిల్లా పరిషత్ చైర్పర్సన్, గుంటూరు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.